అగస్త్యలోపాముద్రల ఆత్మప్రేమ కీర్తన. ఈ కీర్తన అగస్త్య మహర్షి మరియు ఆయన ధర్మపత్ని లోపాముద్రల మధ్య జరిగే ఒక తాత్విక సంభాషణ బాహ్య ప్రపంచంలోని బంధాల కంటే మనలోని ఆత్మను ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించి ప్రేమించడమే నిజమైన మోక్షమని ఈ ఋషి జంట వివరిస్తున్నారు. నన్నుగా ప్రేమించుటయే భాగ్యం, అది ఏ సౌభాగ్యం దివ్యానుభవం. నన్నుగా ప్రేమించుటయే భాగ్యం, సత్యముగా చూసే సజ్జన హృదయం, స్వరూపమును అంగీకరించే దివ్య బంధం. మాయలేని ప్రేమ మానవ జీవితం, మహిమగల వరం మోక్షమునకు మార్గం. నన్నుగా ప్రేమించుటయే భాగ్యం, అది ఏ సౌభాగ్యం దివ్యానుభవం. నన్నుగా ప్రేమించుటయే భాగ్యం. ఆత్మ సంబంధం, అనురాగముతో నిండిన అమృత బంధం, నిజమైన ప్రేమలో నిత్య శాంతి, నిరంతర సౌభాగ్యం, నిత్యానందం. నన్నుగా ప్రేమించుటయే భాగ్యం, అది ఏ సౌభాగ్యం దివ్యానుభవం. నన్నుగా ప్రేమించుటయే భాగ్యం. లోపాముద్ర పలికెను లోకేశుని సాక్షిగా, తన్ను తాను తెలియుటయే తపమునకు ఫలితమని. అగస్త్యుడు నవ్వెను ఆనంద బాష్పములతో, ప్రాణమే పరమాత్మని, ప్రేమయే పరమార్థమని. నన్నుగా ప్రేమించుటయే భాగ్యం, అది ఏ సౌభాగ్యం దివ్యానుభవం. నన్నుగా ప్రేమించుటయే భాగ్యం. కీర్తన వెనుక ఉన్న గూఢార్థం. లోపాముద్ర విన్నపం ఆధ్యాత్మిక మార్గంలో స్త్రీ పురుష భేదం లేదని, తనను తాను ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడమే అసలైన సన్యాసమని ఆమె బోధిస్తుంది. అగస్త్యుని అంగీకారం. అగస్త్య మహర్షి తన తపస్సు ద్వారా పొందిన జ్ఞానాన్ని ఈ ఆత్మ ప్రేమ అనే సరళమైన సూత్రంలో చూస్తారు. ఆత్మ ప్రేమ ఇది స్వార్థం కాదు, మనలోని దైవత్వాన్ని గుర్తించి మన బలహీనతలను సైతం ప్రేమతో స్వీకరించడం.